కాపాడుకొని గుండెల్లో పెట్టి చూసుకొని ఇవాళ నాకు ఈ స్థానాన్ని కల్పించి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఢిల్లీలో గుర్తించే విధంగా పెంచి పెద్ద చేసి మీరు నాటిన మొక్క ఇవాళ కాయలు కాయడానికి వస్తే సిద్దిపేట నుంచి ఒకటి గొడ్డలు తీసుకొని షాబాదు నుంచి ఇంకోటి గొడ్డలు తీసుకొని నరకడానికి వస్తుంటే కంటికి రెప్పలా కాపాడుకొని నాకు నా కుటుంబానికి మా సోదరులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్క కొడంగల్ ప్రజలకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా మేము ఎవరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేయలే, టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టలే. కానీ వీళ్ళు అక్రమంగా మా నాయకుల ఇళ్ల మీద దాడి చేసి మహిళలను అవమానపరిచి చివరికి వాళ్ళ బతుకు ఎంత నీచమైన బతుకు అంటే మేము ఏర్పాటు చేసుకున్న గ్రౌండ్, మేము చదువు చేసుకున్న గ్రౌండ్, మేము బాగు చేసుకున్న గ్రౌండ్ లా దిక్కులేక సభ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకంటే దిక్కుమాల బతుకేమని ఉంటుందా? మీకు సిగ్గుంటే మీరు మనుషులు అయితే మీకు స్థలమే దొరకలేదా? మేము రాత్రి మగళ్ళు కష్టపడి చదువు చేసుకుంటే ఎవరికో పుట్టినోందంట, ఎవడో ఎత్తుకొని ముద్దాడిందంట. సాధనైతే తయారు చేసుకో. సిగ్గు తప్పిన బతికెందుక? సిగ్గుండాలి. అదే సభలో మీటింగ్ పెట్టిరు. మాకెంతమంది వచ్చిరో వాళ్ళకి ఎంతమంది వచ్చిరో మీరు లెక్క తీయండి. కొడంగల్ ప్రజలు ఏ వైపు ఉందో తెలుస్తుంది. కాబట్టి సిగ్గు ఎగ్గు లేకుండా పోయింది తండ్రి కొడుకులకు. నల్లికుట్ల హరీష్ రావేమో గుంటనక్కలాక వెనకంగా ఎగుతుండ్రు, తండ్రి కొడుకులేమో ఊరు మీద పడి మొరుగుతుండ్రు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది పక్కా వ్యూహమైంది. పత్రికా సమావేశం పెట్టి నిరసన తెలపండి అని నేనే పిలిపించిన కదా. నిరసన తెలపడం అనేది మా ప్రాథమిక హక్కు. మాకు అన్యాయం జరిగినప్పుడు నిరసనలు తెలపడము, ధర్నా చేయడము, రాస్తా రోకో చేయడము ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం ప్రాథమిక హక్కు ప్రకారమే మేము పిలిపించినాం తప్ప మేము మీలాక కుట్రలు కుతంత్రాలు చేసి లోపలంగా మూటలు పంపి ఇన్ని మాట్లాడే నిఘా అధికారులు, ఇన్ని మాట్లాడే ఎన్నిక అధికారులు కళ్ళు కాకులు పొడిచినాయా? కోట్ల రూపాయలు దొరికినా ఇన్కమ్ ట్యాక్స్ నివేదిక ఇస్తే నివేదిక ఎందుకు బయటకు పెడతలేరని నేను అడుగుతున్నా. బుద్ధి ఉండాలి కదా. అధికారికంగా నివేదికలు ఇచ్చిండ్రు. పోలీసులకు ఎన్ని లంచాలు ఇచ్చారో, ఎస్పీకి ఎంత ఇచ్చారో, డిఎస్పీకి ఎంత ఇచ్చారో, సిఐలకు ఎంత ఇచ్చారో నివేదికలు ఉంది. లిక్కర్ ఏ గ్రామానికి వంచిండ్రో ఉంది. ఏ గ్రామంలో నాయకులను కొనుగోలు చేసిండ్రో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పొందుపరిచిండ్రు. చిత్తశుద్ధి ఉన్న ఏ అధికారి అయినా సరే ఇవాళ నివేదికను బయట పెట్టమని ఎన్నికల ప్రధాన అధికారిని పోలీసులు ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటలేరు? లంచాలు తీసుకున్న అధికారులను ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసినప్పుడు ఆ అధికారులను ఇక్కడి నుంచి ఎందుకు తక్షణమే బదిలీ చేయలేదు? ఇవాళ నిఘా అధికారుల కళ్ళకి అది కనిపిస్తలేదా? గ్రామాలలో పెట్టిన మోహరించిన నూతనంగా ఎన్నికైన కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు 100 మందిని మోహరించింది కదా. ఏ లెక్క ప్రకారం 100 మందిని గ్రామాలలో మోహరించిన పోలీసులను? ఈ పోలీసు